ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే జరుగుతుంది. మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం అయితే జరుగుతుందన్నమాట. బలూచిస్తాన్లో ఉన్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళైతే మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్ పైన చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళైతే ఒక సైడ్ నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ప్రాంతాలను అక్కడ బలూచిస్తాన్లో ఉన్న క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళైతే క్యాప్చర్ చేసుకొని అక్కడ పాకిస్తాన్ జెండాను కూడా పీకి పారేసానని కూడా తెలుస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు కానీ అలాగే బలూచిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు అయితే మాత్రం పాకిస్తాన్ గవర్నమెంట్ పైన చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ ఒక సైడ్ నుంచి వాళ్ళైతే పాకిస్తాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారన్నమాట. మరోవైపు మన ఇండియన్ గవర్నమెంట్ అలాగే మన ఇండియన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ అయితే వణికిస్తుందన్నమాట. అసలు ఈ బలూచిస్తాన్కి పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవ ఏంటి, అసలు ఈ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయిందనే దాని గురించి అయితే మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం ఉన్న ఒక పెద్ద ప్రాంతం. ఇది ఎడారి, పర్వతాలు, సముద్రం ఉన్న చోటు. ఈ ప్రాంతం చాలా పాతది. సుమారు 7000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మనుషులు ఉన్నారు. ఇక్కడ ఇండస్ లోయ నాగరికత ఉండేది. చాలా సామ్రాజ్యాలు, గ్రీకులు, పర్షియన్లు, ఇస్లామిక్ రాజులు ఇక్కడ పాలించారు. 14వ శతాబ్దం నుంచి బలోచ్ తెగలు ఇక్కడ ఉండేవారు. వీళ్ళు బలోచి భాష మాట్లాడతారు. 18th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు బలూచిస్తాన్లోని కలత్ అనే రాజ్యం ఇండిపెండెంట్గా ఉండాలనుకుంది. కానీ 1948లో పాకిస్తాన్ దాన్ని బలవంతంగా తనలో కలిపేసుకుంది. ఇది బలూచిస్తాన్లో ఉన్న చాలా మందికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్లో ఇప్పుడు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. బలోచ్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో సంతోషంగా లేరు. ఎందుకంటే 1948లో కలత్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపేసుకున్నారు కదా. దీనివల్ల బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు తమ ఇండిపెండెన్స్ కోల్పోయిందని ఫీల్ అవుతున్నారు. బలూచిస్తాన్లో గ్యాస్, బంగారు, రాగి వంటి సంపద చాలా ఎక్కువగా దొరుకుతుంది. కానీ ఈ డబ్బు బలూచిస్తాన్లో ఉన్న ప్రజలకు కాకుండా ఇతరులకు వెళ్తుందంట. గ్వాదర్ పోర్ట్లో కూడా చాలామంది చైనా వాళ్ళే వర్క్ చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే బాధపడుతున్నారు. అలాగే అక్కడున్న ప్రజలకైతే అసలు ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదంట. పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు బలూచిస్తాన్లో ఉన్న ప్రజలను అరెస్ట్ చేసి అదృశ్యం చేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చాలామంది యువకులు, విద్యార్థులు కూడా ఇలా కనిపించకుండా పోయారంట. బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే చాలా పేద ప్రాంతం. స్కూళ్ళు, హాస్పిటల్స్, రోడ్లు సరిగ్గా లేవు. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది బలోచి లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపులు పాకిస్తాన్ ఆర్మీ, చైనా ప్రాజెక్టులపైన దాడి చేస్తున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు రైళ్లు, రోడ్లు, ఆర్మీ క్యాంపులపైన దాడి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా కఠినంగా స్పందిస్తుంది. ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, అటువైపు నుంచి బలూచిస్తాన్ పాకిస్తాన్ వార్ కూడా జరుగుతుందన్నమాట. ఈ బలూచిస్తాన్ వాళ్ళు చిన్న అవకాశం దొరికినా కూడా పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అది మరి పాకిస్తాన్కి మరియు బలూచిస్తాన్కి ఉన్న గొడవ అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బలూచిస్తాన్లో ఉన్న ప్రజలను అయితే మాత్రం ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు మాత్రం తిరుగుబాటు అయితే చేశారనమాట. సో వాళ్ళు కూడా ఒక సైడ్ నుంచి యుద్ధం చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా మనం చాలా వరకు ఆ సంబంధించిన పోస్టులు కావచ్చు, అలాగే వీడియోలు కూడా చూసామన్నమాట. వాళ్ళైతే గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ తక్కువ. లైక్ వెపన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేదంటే వెహికల్స్ కావచ్చు, ఇట కొంచెం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ముందుకు రాలేకపోతున్నారు. అందుకోసం చెప్పి ఈ BLA ఉంది కదా, అంటే అదే బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో అక్కడ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ మాకు హెల్ప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ని మాత్రం మేము ఓడిచ్చేసి పాకిస్తాన్ని మొత్తం నాశనం చేస్తాం అన్నట్టుగా వాళ్ళైతే మాట్లాడుతారనమాట. వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి కొన్ని మిసైల్స్ కావచ్చు, అలాగే గన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇలా కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం ఈ సైడ్ నుంచి మేము యుద్ధం చేసి వాళ్ళని ఈజీగా ఓడిస్తాం అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం అఫీషియల్గా న్యూస్ ఏం రాలేదు దీనిపైన, అంటే ఈ విషయం పైన. మరి వాళ్ళు కూడా ఏమన్నా ఆలోచించి దీనిపైన ఏదన్నా ఒక డిసిషన్ తీసుకుంటారా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. బట్ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పాలి. ఒకవైపు ఇండియా మాత్రం మెరుపు దాడులు అయితే చేస్తుంది, గిల్ల కొట్టేసుకుంటుంది పాకిస్తాను. అనవసరంగా ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసినాం అని కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ప్రజెంట్ అయితే అదే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న ప్రజలైతే మాత్రం పేదరికంతో చాలా బాధపడుతుంటే వాళ్ళకి ప్రజెంట్ యుద్ధం కావాలంట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్, వాటర్కి గతి లేదు. ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఇండియన్ ఆర్మీ మాత్రం చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. మామూలుగా లేదు, అస్సలు కనికరించట్లేదు.
ఏ చిన్న విషయం చిన్న డ్రోన్ వచ్చినా కూడా వెంటనే కాల్చి పారేస్తున్నారనమాట. సో వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా సరే ఇండియన్ బోర్డర్ వరకు వచ్చిందంటే మాత్రం ఈజీగా పేల్చి పారేస్తున్నారు. అంత గట్టిగా అంత కోపంగా అయితే ఉన్నారనమాట ఇండియన్ ఆర్మీ. సో చూద్దాం మరి ఈ వార్ ఎంతవరకు సాగుతుంది, అలాగే పాకిస్తాన్ వాళ్ళని బలూచిస్తాన్ను ఆక్రమించుకుంటుందా లేదని కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.